హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూ జీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో మనం లిస్ట్ ఆఫ్ వైస్రాయ్స్ ఆఫ్ ఇండియా, సో ఇండియా యొక్క వైస్రాయ్స్ వాళ్ళ లిస్ట్ అండ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో దానికంటే ముందు నా నుండి చిన్న విన్నపం, ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మనం వీడియోలో కనుక ఎంటర్ అవుతే ఒకసారి చూడండి. సో వైస్రాయ్, సో ఫస్ట్ వైస్రాయ్ ఎవరు అని అంటే మనకి లార్డ్ క్యానింగ్. సో లార్డ్ క్యానింగ్ అనే పర్సన్ మనకి ఫస్ట్ వైస్రాయ్. సో ఇతను 1856 నుండి 1862 సంవత్సరం వరకు ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా చేశారు. సో ఇతని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కనుక ఒక్కసారి ఇక్కడ చూడండి. హీ వాజ్ ద గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ముటినీ పిఎఫ్ 1857, అంటే 1857 సంవత్సరంలో సో తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఇతను గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. సో నెక్స్ట్ ఆఫ్టర్ ది వార్, అంటే ఆ తిరుగుబాటు ఆ యుద్ధం జరిగిన తర్వాత హీ వాజ్ మేడ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ తిరుగుబాటు జరిగిన తర్వాత, ఈ యుద్ధం జరిగిన తర్వాత సో ఇండియాకి ఇతను ఫస్ట్ వైస్రాయ్ గా ఎంచుకోబడ్డాడు, అంటే ఫస్ట్ వైస్రాయ్ అయ్యాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. హీ విత్డ్రా డిక్రాయిన్ ఆఫ్ ల్యాబ్స్. సో ల్యాబ్స్ సిద్ధాంతం ఏదైతుందో సో దాన్ని విత్డ్రా చేశాడు. సో విత్డ్రా మీన్స్ ఏంటంటే దాన్ని తీసేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1861. సో 1861 సంవత్సరంలో ఇండియన్ కౌన్సిల్ చట్టం అనేది పాస్ చేసినటువంటి వ్యక్తి కూడా లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ బాంబే, కల్కత్తా, మద్రాస్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1857. సో 1857 సంవత్సరంలో బొంబాయిలో, కల్కత్తాలో అండ్ మద్రాస్లో యూనివర్సిటీస్ కూడా ఇతను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వైస్రాయ్ వచ్చేసి మనకి లార్డ్ లారెన్స్. సో లార్డ్ లారెన్స్ ఇతను 1864 నుండి 1869 వరకు ఇండియా యొక్క వైస్రాయ్గా చేయడం జరిగింది. సో ఇతని గురించి మనం కొంచెం ఇన్ఫర్మేషన్ చూస్తే, ఇతను హైకోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ కల్కత్తా, బాంబే అండ్ మద్రాస్ ఇన్ 1865. సో 1865 సంవత్సరంలో కల్కత్తా, బొంబాయి అండ్ మద్రాస్లో సో ఇతను హైకోర్టు స్థాపించడం జరిగిందనమాట. హీ క్రియేటెడ్ ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఇతను ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని సో క్రియేట్ చేయడం జరిగింది, అంటే కొత్తగా రూపుదిద్దడం జరిగిందనమాట. నెక్స్ట్ ఓపెన్డ్ టెలిగ్రాఫ్ లైన్ విత్ యూరప్. సో యూరప్ దేశానికి సో టెలిగ్రాఫ్ లైన్ ని స్థాపించినటువంటి, ఓపెన్ చేసినటువంటి వ్యక్తి కూడా మనకు లార్డ్ లారెన్సే. నెక్స్ట్ he introduced various reforms and became the member of Punjab Board of Administration after second Sikh War. సో ఇతను మనకి అనేక సంస్కరణలు చేయడం జరిగింది, అలాగే ఇతను పంజాబ్ బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది. సిక్ యుద్ధం తర్వాత ఇతను పంజాబ్ బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కి సో అడ్మినిస్ట్రేషన్ గా చేయడం జరిగింది అనమాట సిక్ యుద్ధం తర్వాత. నెక్స్ట్ హీ వాజ్ నోన్ యాజ్ ద సేవియర్ ఆఫ్ పంజాబ్. సో ఇతను సేవియర్ ఆఫ్ పంజాబ్ గా పిలువబడినటువంటి వ్యక్తి కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వైస్రాయ్ లార్డ్ మయో. సో లార్డ్ మయో ఇతను 1869 నుండి 1872 సంవత్సరం వరకు ఇండియా యొక్క వైస్రాయ్గా చేయడం జరిగింది. సో ఇతని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూస్తే కనుక, సో స్టార్టెడ్ ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి ఆర్థిక వికేంద్రీకరణ అంటాం. సో తెలుగులో మనం ఆర్థిక వికేంద్రీకరణని సో స్టార్ట్ చేసినటువంటి పర్సన్ కూడా మనకి ఎవరు అని అంటే లార్డ్ మయో. నెక్స్ట్ హీ ఎస్టాబ్లిష్డ్ రాజ్కోట్ కాలేజ్ ఇన్ ఖతియవార్ అండ్ మయో కాలేజ్ ఇన్ అజ్మర్ ఫర్ ఇండియన్ ప్రిన్సెస్. సో ఇక్కడ
ఇండియా రాణులు ఎవరైతే ఉన్నారో సో భారతదేశ రాణులకి సంబంధించి సో ఇతను ఇక్కడ మనకి చూసినట్లయితే కతియవార్ లో రాజ్కోట్ కాలేజ్ ని అండ్ ఇక్కడ మనకి మయో కాలేజ్ ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఇతనికే దక్కడం జరిగింది. నెక్స్ట్, ఫస్ట్ సెన్సెస్ ఆఫ్ ఇండియా వాజ్ హెల్డ్ డ్యూరింగ్ హీస్ టైమ్ ఇన్ 1871. 1871 సంవత్సరంలో సో ఫస్ట్ సెన్సెస్ ఆఫ్ ఇండియా, సో ఇండియాలో ఫస్ట్ సెన్సెస్ కూడా చేసినటువంటి అంటే ఇతని కాలంలోనే జరగడం అయిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే సెన్సెస్ అంటే మీనింగ్ ఏంటి మనకు తెలుసు కదా, జనాభా లెక్కలు. సో ఇతని కాలంలో, ఇతని పరిపాలనా కాలంలో మనకి ఇండియాలో ఫస్ట్ జనాభా లెక్కలు చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే అనమాట. నెక్స్ట్, హీ ఆర్గనైజ్డ్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇక్కడ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే అనమాట. సో ఇక్కడ మనకి స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే తెలుగులో అర్థం ఏంటి? సో తెలుగులో అర్థం మనకి భారతదేశం యొక్క గణాంక సర్వే అని తెలుగులో మనకి అర్థం. సో ఆర్గనైజ్డ్, సో ఇతను మనకి స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియాని కూడా ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే. హీ వాజ్ ద ఓన్లీ వైస్రాయ్ who was murdered in office by a Pathan in Andaman in 1872. సో ఫస్ట్ వైస్రాయ్ అంటే ఆల్రెడీ వైస్రాయ్ గా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆఫీస్ లో ఫస్ట్ హత్య చేయబడినటువంటి అంటే మర్డర్డ్, సో హత్య చేయబడ్డటువంటి వైస్రాయ్ కూడా ఇతనే అన్నమాట. నెక్స్ట్ వైస్రాయ్ మనకి చూస్తే లార్డ్ లిట్టన్. సో లార్డ్ లిట్టన్ అనే పర్సన్ 1876 to 1880 వరకు ఇతను ఇండియా యొక్క వైస్రాయ్ గా చేయడం జరిగింది. సో ఇతని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే కనుక, ద ఢిల్లీ దర్బార్ వాజ్ హెల్డ్ ఆన్ January 1, 1877. సో 1877 జనవరి 1 రోజు ఢిల్లీ దర్బార్ అనేది సో జరగడం అంటే ఢిల్లీ దర్బార్ సంబంధించినటువంటి కార్యక్రమం అనేది జరిగినది కూడా ఇతని కాలంలోనే. సో ఆ సంవత్సరం 1877, సో జనవరి 1వ తేదీన. నెక్స్ట్, టు డెకరేట్ క్వీన్ విక్టోరియా విత్ ద టైటిల్ ఆఫ్ కైజర్ ఐ హింద్. సో ఇక్కడ మనకి ఏంటనంటే ఇతని కాలంలో మనకి 1871 జనవరి 1లో ఢిల్లీ దర్బార్ అనేది స్థాపించడం జరిగింది. సో దీని ఎందుకు అనంటే టు డెకరేట్ క్వీన్ విక్టోరియా విత్ ద టైటిల్ ఆఫ్ కైజర్ ఐ హిందూ. సో కైజర్ ఐ హిందూ అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉందో, సో మనకి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉందో అది కూడా మనకి లార్డ్ లిట్టన్ పాలనలోనే జరగడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ పాయింట్, స్టాట్యుటరీ సివిల్ సర్వీసెస్ ఇన్ 1879. అంటే 1879 సంవత్సరంలో స్టాట్యుటరీ సివిల్ సర్వీసెస్ కూడా స్థాపించినటువంటి వ్యక్తి కూడా మనకి ఇతనే అనమాట. ఇక్కడ మనకి స్టాట్యుటరీ సివిల్ సర్వీస్ అంటే అర్థం ఏంటి మనకి తెలుగులో అంటే చట్టబద్ధమైన సివిల్ సర్వీస్ అనే అర్థం. చట్టబద్ధమైన సివిల్ సర్వీస్. సో ఇతను చట్టబద్ధమైన సివిల్ సర్వీస్ ను కూడా 1879 సంవత్సరంలో స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ ఆల్సో లేడ్ డౌన్ that the candidates had to appear and pass civil services examination which began to be held in England. ఇక్కడ మనం చూసినట్లయితే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ని ఎక్కడ కండక్ట్ చేయాలి అంటే ఇంగ్లాండ్ లో కండక్ట్ చేయాలి సో అని ఖచ్చితంగా చెప్పినటువంటి వ్యక్తి మాత్రం ఇతనే. అండ్ నెక్స్ట్, ద మాక్సిమం ఏజ్ ఫర్ దీస్ క్యాండిడేట్స్ వేర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 to 19 years. అంటే సివిల్ సర్వీసెస్ కి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలనుకుంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ ఎంత అంటే 21 దాటి ఉండాలి. అంటే మినిమం 21 ఏజ్ అయితే ఉండాలి. కానీ ఆ 21 ఏజ్ ని 19కి చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే అనమాట. నెక్స్ట్, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1878. అంటే 1878 సంవత్సరంలో వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం, సో ఈ చట్టాన్ని రూపొందించినటువంటి వ్యక్తి కూడా ఇతనే అనమాట. నెక్స్ట్ వైస్రాయ్ చూసినట్లయితే మనకి లార్డ్ రిప్పన్.
సో లార్డ్ రిప్పన్ 1880 నుండి 1884 వరకు ఇతను వైస్రాయ్గా చేయడం జరిగింది. సో అతని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే కనుక ఏజ్ ఫర్ ద ఎంట్రీ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వాజ్ రైజ్డ్ టు 21 years. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి అని అంటే సో ఏజ్ మనకి మినిమం ఇంత ఉండాలని చెప్పారు కదా. సో దానికి 21 ఏళ్ళు ఉండాలి, అంటే 21 years ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఇతను. నెక్స్ట్, ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ వాజ్ పాస్డ్ డ్యూరింగ్ హిస్ టైమ్ ఇన్ 1888. ఇట్ ప్రొహిబిటెడ్ ద చైల్డ్ లేబర్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఫ్యాక్టరీ చట్టం అనేది పాస్ చేసినటువంటి వ్యక్తి ఇతనే. ఏ సంవత్సరంలో అంటే 1881 సంవత్సరంలో. సో ఇట్ ప్రొహిబిటెడ్ ద చైల్డ్ లేబర్, అంటే చిన్న పిల్లలని సో ఇందులో పని చేయకూడదు, అంటే చిన్న పిల్లల్ని లేబర్ గా మార్చి వాళ్ళతో పని చేయించుకోకూడదు అన్నదాన్ని కూడా తీసేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే లార్డ్ రిప్పన్. నెక్స్ట్, ఇల్బర్ట్ బిల్ ఇన్ 1883 వాజ్ పాస్డ్ బై హిమ్. సో ఇక్కడ మనకి ఇల్బర్ట్ బిల్లుని 1883లో పాస్ చేసినటువంటి వ్యక్తి కూడా మనకి లార్డ్ రిప్పన్. నెక్స్ట్, he passed local self government act in 1882. 1882లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ చట్టాన్ని రూపొందించినటువంటి వ్యక్తి కూడా మనకి ఇతనే అనమాట. సో ఇక్కడ మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యాక్ట్ అంటే మనకు అర్థం ఏంటి, ఇక్కడ స్థానిక స్వపరిపాలన చట్టం అని మనకు అర్థం. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక స్వపరిపాలన చట్టం. సో ఈ చట్టాన్ని రూపొందించినటువంటి స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా మనకు ఇతనే అనమాట. నెక్స్ట్ వైస్రాయ్ లార్డ్ డఫరిన్. సో ఇతను 1884 నుండి 1888 వరకు సో ఇండియా యొక్క వైస్రాయ్గా చేయడం జరిగింది. సో ఇతని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే హీ ఫార్మ్డ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని సో స్థాపించినటువంటి వ్యక్తి, సో ఫామ్ చేసినటువంటి వ్యక్తి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఫామ్ చేసినటువంటి వైస్రాయ్ ఎవరు అని అంటే మనకి లార్డ్ డఫరిన్. నెక్స్ట్ వైస్రాయ్ మనకి లార్డ్ లాన్స్డోన్. లార్డ్ లాన్స్డోనే. సో ఇతను 1888 నుండి 1894 వరకు ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూస్తే సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1892. సో 1892 సంవత్సరంలో ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని పాస్ చేసినటువంటి వ్యక్తి లార్డ్ సో లాన్స్డోనే. నెక్స్ట్, సెకండ్ ఫ్యాక్టరీ యాక్ట్ 1891 వాజ్ పాస్డ్ డ్యూరింగ్ హిస్ టైమ్. సో ఇతను పరిపాలనా కాలంలో ఉన్నప్పుడే సెకండ్ ఫ్యాక్టరీ చట్టం సో 1891లో పాస్ చేయడం జరిగిందనమాట, ఇతని పరిపాలనా కాలంలోనే. నెక్స్ట్, he appointed Durand Commission to define a line between British Indian and Afghanistan. సో ఇక్కడ మనకి డ్యూరండ్ కమిషన్ ని ఏ దేశాల మధ్యన సో ఒక ఏమంటారు లైన్ అంటే మనకు ఒక తీర ప్రాంతం, అంటే ఏదైతే మనకి ఇక్కడ తీరరేఖ ఉందో ఈ తీరరేఖ బ్రిటిష్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో సో ఉన్నటువంటి ఈ తీరరేఖకు సంబంధించి సో దాని గురించి డిస్కస్ చేయడం కోసం డ్యూరండ్ కమిషన్ ని సో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా మనకి లార్డ్ లాన్స్డోనే. నెక్స్ట్ వైస్రాయ్ లార్డ్ కర్జన్. సో లార్డ్ కర్జన్ 1899 to 1905. సో ఈ సంవత్సరం వరకు ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా ఉండడం జరిగింది. సో ఇతని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కనుక సో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇంటూ 2 provinces. సో అది మనకి ఏంటి అని అంటే బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ వాజ్ డన్ డ్యూరింగ్ హిస్ టైమ్. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే మన బెంగాల్ ఉందో ఆ బెంగాల్ ని 2 ప్రొవిన్సెస్ చేశారు, అంటే 2 parts గా మనకి డివైడ్ చేయడం జరిగింది. సో ఈ 2 parts గా డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ వాజ్ డన్ డ్యూరింగ్ హిస్ టైమ్. సో ఇతని పరిపాలనా కాలంలోనే బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ అని 2 సపరేట్ ప్రాంతాలు చేసినటువంటి సో వ్యక్తి కూడా మనకు ఇతనే. నెక్స్ట్, పాస్డ్ ద యాన్షియంట్ మోన్మెంట్స్ యాక్ట్. సో
ఇక్కడ ఇతను ఏం చేశాడంటే సో యాన్షియంట్ మూమెంట్స్ చట్టాన్ని 1904 సంవత్సరంలో పాస్ చేయడం జరిగింది. సో ఇది దేనికోసం అంటే టు రీస్టోర్ ఇండియాస్ కల్చరల్ అండ్ హెరిటేజ్. సో ఇండియా యొక్క కల్చరల్ అండ్ హెరిటేజ్ ని సో మళ్ళీ మనం కాపాడుకోవడానికి ఇతను యాన్షియంట్ మూమెంట్స్ చట్టాన్ని 1904 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. సో ఇక్కడ మనకి యాన్షియంట్ మూమెంట్స్ యాక్ట్ అంటే మనకు ప్రాచీన స్మారక చట్టం అని అర్థం అనమాట. సో ఇక్కడ యాన్షియంట్ మూమెంట్ యాక్ట్ అంటే మనకు ప్రాచీన స్మారక చట్టం. సో ఈ ప్రాచీన స్మారక చట్టాన్ని 1904 సంవత్సరంలో సో ఇతను పాస్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఇండియా అంటే ఈ చట్టం దేనికోసం అంటే ఇండియాస్ కల్చరల్ అండ్ హెరిటేజ్. సో ఇండియా యొక్క కల్చరల్ అండ్ హెరిటేజ్, ఇక్కడ కల్చరల్ అండ్ హెరిటేజ్ అంటే అర్థం ఏంటి? సాంస్కృతిక వారసత్వం అని అర్థం అనమాట. సో కల్చరల్ హెరిటేజ్ అంటే సాంస్కృతిక వారసత్వం. సో ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ఎప్పుడు కాపాడుకోవడం కోసం ఇక్కడ మనకు ప్రాచీన స్మారక చట్టం అంటే యాన్షియంట్ మూమెంట్స్ యాక్ట్ అనేది సో పాస్ చేసినటువంటి వ్యక్తి కూడా మనకి లార్డ్ కర్జన్. నెక్స్ట్ హీ ఎస్టాబ్లిష్డ్ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇతను ఏం చేశాడంటే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని కూడా స్థాపించినటువంటి వ్యక్తి ఇతనే అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకు ఇతను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వైస్రాయ్ లార్డ్ మింటో. సో లార్డ్ మింటో ఈ వైస్రాయ్ సో 1905 నుండి 1910 సంవత్సరం వరకు ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా ఉండడం జరిగింది. సో ఇతని గురించి మనం ఇంపార్టెంట్ విషయం చూస్తే సో మోర్లే మింటో రీఫార్మ్స్ వాస్ పాస్డ్ ఇన్ 1909 అంటే 1909 సంవత్సరంలో మార్లే మింటో సంస్కరణలు పాస్ అవ్వడం జరిగిందనమాట 1909 సంవత్సరంలో. నెక్స్ట్ వైస్రాయ్ లార్డ్ హార్డింజ్. సో లార్డ్ హార్జింజ్ ఓకేనా. సో మనం ఎలా అయినా పలుకోవచ్చు. ఓకే, లార్డ్ హార్డింగ్ అని లేదంటే లార్డ్ హార్జింగే అని సో ఎలా అయినా మనం ఓకేనా. సో 1910 1916 సంవత్సరం 1910 నుండి 1916 సంవత్సరం వరకు ఇతను ఇండియా వైస్రాయ్గా ఉండడం జరిగింది. సో ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా ఉన్నప్పుడు చూసినట్లయితే పార్టిషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ క్యాన్సిల్డ్ అండ్ క్యాపిటల్ షిఫ్టెడ్ ఫ్రమ్ కల్కత్తా టు సో ఢిల్లీ ఇన్ 1911 అంటే 1911 సంవత్సరంలో సో మనకి బెంగాల్ ఏదైతే ఉందో సో ఈ బెంగాల్ని క్యాపిటల్ కాకుండా ఇండియా యొక్క క్యాపిటల్ ఢిల్లీ అని చేసినటువంటి వ్యక్తి ఇతనే. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఆ వైస్రాయ్ బెంగాల్ని 2 సపరేట్ పార్ట్స్గా డివైడ్ చేశాడు. సో ఆ డివైడ్ చేసినటువంటి పార్ట్స్ని సో ఈ వైస్రాయ్ ఏం చేశాడంటే ఆ పార్టీషన్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ప్రీవియస్గా ఒకే బెంగాల్ ఎలా అయితే మనం పిలిచామో సో ఆ బెంగాల్ని మనం సో పిలవాలని సో మళ్ళీ అతను ఆ ప్రీవియస్గా సపరేట్ అయినటువంటి ఈస్ట్ బెంగాల్ అండ్ బెంగాల్ని కంబైన్ చేసి సో బెంగాల్ని క్యాపిటల్గా తీసేసి ఢిల్లీ క్యాపిటల్ ఇండియాకి ఢిల్లీ క్యాపిటల్ అని 1911 సంవత్సరంలో చెప్పినటువంటి వ్యక్తి. నెక్స్ట్ గాంధీజీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఇన్ 1915. సో ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా ఉన్న కాలంలోనే 1915 సంవత్సరంలో సో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి సో తిరిగి వచ్చినటువంటి ఆ టైం కూడా ఇతని పరిపాలనా కాలంలోనే. నెక్స్ట్ హోమ్ రూల్ మూమెంట్ వాజ్ లాంచ్డ్ బై అనిబీసెంట్. సో ఇక్కడ మనకి హోమ్ రూల్ మూమెంట్ ని స్థాపించి అండ్ ఇంప్లిమెంట్ చేసినటువంటి వారు ఎవరు అంటే అనిబీసెంట్. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ అనిబీసెంట్ అంటే మనకి చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. హోమ్ రూల్ మూమెంట్ ని లాంచ్ చేసినటువంటి పర్సన్ ఎవరు అని చాలాసార్లు రావడం జరిగింది. సో ఇక్కడ అనిబీసెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వైస్రాయ్ ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫోర్డ్. సో లార్డ్ చేమ్స్ఫోర్డ్ ఈ వైస్రాయ్ 1916 నుండి 1921 సంవత్సరం వరకు ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే కనుక మనం సో ఆగస్ట్ డిక్లరేషన్ ఆఫ్ 1917
ఆఫ్టర్ విచ్ ద కంట్రోల్ ఓవర్ ద ఇండియన్ గవర్నమెంట్ వుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఇండియన్ పీపుల్. సో ఇక్కడ మనకి ఏమైందనంటే సో ఆగస్టు డిక్లరేషన్ ఆఫ్ 1917, సో 1917వ సంవత్సరంలో మనకి కంట్రోల్ ఓవర్ టు ద ఇండియన్ గవర్నమెంట్ వుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఇండియన్ పీపుల్. సో భారత ప్రజలకి సో ఇండియా గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో, అంటే వారు ఏదైతే మనకి ఇండియన్ పీపుల్ ఏదైతే కోరుకున్నారో సో అది 1917లో ఆగస్టులో డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే సో ఇతను పరిపాలనా కాలంలో అంటే వైస్రాయ్గా ఉన్నప్పుడు మనకి ఏమైందనంటే ఆగస్ట్ డిక్లరేషన్ ఆఫ్ 1917 ఆఫ్టర్ విచ్ ద కంట్రోల్ ఓవర్ ద ఇండియన్ గవర్నమెంట్ వుడ్ బి ట్రాన్స్ఫర్ టు ఇండియన్ పీపుల్. సో ఈ తేదీ తర్వాత సో ఇండియా ప్రజలకి సో కంప్లీట్ గా రైట్స్ రావడం జరిగింది అనమాట పరిపాలనకి. నెక్స్ట్ రౌలెట్ యాక్ట్ 1919 వాజ్ పాస్డ్. సో మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వాజ్ పాస్డ్. సో రౌలెట్ చట్టం 1919లో పాస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటే మాంటేగ్ చేమ్స్ సంస్కరణలు కూడా సో పాస్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ మస్సాక్రే 1919 టుక్ ప్లేస్ డ్యూరింగ్ హిస్ టైమ్. సో ఇతను వైస్రాయ్గా ఉన్న కాలంలోనే జలియన్ వాలాబాగ్ మస్సాక్రే అనేది మనకి 1919వ సంవత్సరంలో సో మనకి జరగడం అనేది ఇతని కాలంలోనే జరిగిందనమాట. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ అండ్ ఖిలాఫత్ మూమెంట్ టుక్ ప్లేస్. సో ఇతను పరిపాలనా కాలంలో ఇండియా యొక్క వైస్రాయ్ ఉన్న కాలంలోనే నాన్ కోఆపరేషన్ అండ్ ఖిలాఫత్ మూమెంట్ టుక్ ప్లేస్. అంటే మనకి ఇతను పరిపాలనా కాలంలో ఉన్నప్పుడు మనకి సహకార మరియు లికాఫత్ ఉద్యమాలు, ఇక్కడ మనకి ఏంటి మూమెంట్ అంటే ఏంటి ఉద్యమం. సో ఇతని పరిపాలనా కాలంలో ఖిలాఫత్ ఉద్యమము అండ్ నాన్ కోఆపరేషన్ అంటే సహకారం. సో సహకారం సంబంధించినటువంటి అన్ని ఖిలాఫత్ ఉద్యమాలు ఇతని పరిపాలనా కాలంలో ఇతను ఇండియా యొక్క వైస్రాయ్ ఉన్నప్పుడే జరిగిందనమాట. నెక్స్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ వాజ్ ఫౌండెడ్ ఎట్ పూణే ఇన్ 1919. సో 1919వ సంవత్సరంలో ఉమెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా సో ఇతని కాలంలోనే జరగడం జరిగింది. అండ్ సో ఉమెన్స్ కి స్పెషల్ గా ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా సో ఇతనికే దక్కింది. 1919లో సో ఈ కార్యక్రమాన్ని చేశాడు. నెక్స్ట్ వైస్రాయ్. సో లార్డ్ రీడింగ్ 1921వ సంవత్సరం నుండి 1926వ సంవత్సరం వరకు ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా ఉండడం జరిగింది. సో ఇతని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే సప్రెస్డ్ ఆఫ్ నాన్ కోఆపరేషనల్ మూమెంట్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. సో ఇక్కడ మనకి ఏం చేశారంటే సహకార ఉద్యమాన్ని అణచివేశారనమాట. ఇక్కడ మనకి ఏంటి నాన్ కోఆపరేషన్ అంటే సో సహకారం సంబంధించినటువంటి ఉద్యమం అనమాట. నాన్ కోఆపరేషనల్ మూమెంట్ అంటే సహకారం సంబంధించినటువంటి ఉద్యమం. సో దీన్ని ఇతను ఏం చేశాడు అంటే అణచివేయడం జరిగింది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ స్వరాజ్ పార్టీ. సో ఇతను స్వరాజ్ పార్టీని సో ఇతని పరిపాలన కాలంలోనే స్వరాజ్ పార్టీ కూడా సో ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ అహ్మదాబాద్ సెషన్ ఆఫ్ ఐఎన్ఎస్ హెల్డ్ ఇన్ 1921. 1921వ సంవత్సరం అంటే ఇతను వైస్రాయ్గా ఉన్న కాలంలోనే మనకి అహ్మదాబాద్ సెషన్ ఆఫ్ ఐఎన్ఎస్ సో జరిగిందనమాట ఇతని పరిపాలనా కాలంలోనే. నెక్స్ట్ వైస్రాయ్ మనకి లార్డ్ ఇర్విన్. సో లార్డ్ ఇర్విన్ ఇతను 1926 నుండి 1931వ సంవత్సరం వరకు ఇతని ఇండియా యొక్క వైస్రాయ్గా చేయడం జరిగింది. సో ఇతని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే సైమన్ కమిషన్ విజిటెడ్ ఇండియా ఇన్ 1928. సో 1928వ సంవత్సరంలో సైమన్ కమిషన్ వాళ్ళు ఇండియాకి వచ్చి విజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దండి మార్చ్ వాజ్ హెల్డ్ ఇన్ 1930. సో 1930వ సంవత్సరంలో దండి మార్చ్ కూడా ఇతని కాలంలోనే జరగడం జరిగిందనమాట. నెక్స్ట్
disobedience movement launched in 1930. సో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ లాంచ్డ్ ఇన్ 1930 అంటే సో 1930 సంవత్సరంలో ఇక్కడ మనకి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఉద్యమం అనేది మనకి సో ఇక్కడ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సివిల్ డిసోబీడియన్స్ అంటే మనకు అర్థం ఏంటి అని అంటే సో శాసనోల్లంఘన ఉద్యమం అని అర్థం. సివిల్ డిసోబీడియన్స్ అంటే మనకు శాసన ఉల్లంఘన ఉద్యమం అని అర్థం. సో ఇక్కడ శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది సో 1930 సంవత్సరంలో సో ఇతని కాలంలోనే ఇక్కడ మనకి ఏమైందంటే ఈ ఉద్యమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ అండ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ 1931. సో 1931 సంవత్సరంలో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ అంటే మనకి ఇక్కడ సో గాంధీ అండ్ ఇర్విన్ సంబంధించి సో వీళ్ళు ఏం చేశారంటే ఒప్పందం చేశారనమాట. ఒప్పందం మీద సంతకం చేశారు. ఏంటి ఆ ఒప్పందం అంటే మనకి సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ అండ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ 1931. సో గాంధీ ఇర్విన్ సో వీళ్ళు సంతకం చేయడం జరిగింది, ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. అండ్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం కూడా సో 1931లో జరగడం మనకి ఇక్కడ ఇతని కాలంలోనే. నెక్స్ట్ వైస్రాయ్ వచ్చేసి మనకి లార్డ్ విల్లింగ్డన్. సో లార్డ్ విల్లింగ్డన్ సో ఈ వైస్రాయ్ 1931 నుంచి 1936 సంవత్సరం వరకు చేయడం జరిగింది. సో అతని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే పూనా ప్యాక్ట్ వాజ్ సైన్డ్. సో ఇక్కడ మనకి పూనా యాక్ట్ ఏదైతే ఉందో సో ఆ పూనా యాక్ట్ అనేది సో ఇక్కడ ఒప్పందం చేసుకున్నటువంటి ఇది కూడా మనకి లార్డ్ విల్లింగ్డన్ వైస్రాయ్ గా ఉన్నప్పుడు మాత్రమే జరిగిందనమాట. నెక్స్ట్, సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ హిస్ టైమ్. సో ఇతను ఇండియా యొక్క వైస్రాయ్ గా ఉన్నప్పుడే సెకండ్ మరియు థర్డ్ రౌండ్ టేబుల్స్ కాన్ఫరెన్స్ సమావేశాలు కూడా ఇతని కాలంలోనే జరగడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, కమ్యూనల్ అవార్డు స్టార్టెడ్ బై బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ సో రామ్సే మ్యాక్డొనాల్డ్. సో ఇతను మనకేం చేశాడంటే మత పురస్కారం అనేది సో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ ఇతను మత పురస్కారాన్ని స్టార్ట్ చేసినటువంటి సంవత్సరం అండ్ స్టార్ట్ చేసినటువంటి కాలం ఎప్పుడు అంటే లార్డ్ విల్లింగ్డన్ ఇండియా యొక్క వైస్రాయ్ గా ఉన్నప్పుడు. సో ఇక్కడ ఇతను కమ్యూనల్ అవార్డ్ అంటే మత పురస్కారం సో మత పురస్కారాన్ని స్టార్ట్ చేసినటువంటి వారు ఎవరు అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వాజ్ పాస్డ్. సో ఇక్కడ మనకి సో ఇండియా గవర్నమెంట్ ఆర్ భారత ప్రభుత్వం చట్టం 1935లో భారత ప్రభుత్వ చట్టం కూడా ఇతని కాలంలోనే సో మనకి పాస్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వైస్రాయ్ సో లార్డ్ లిన్లిత్గో. సో లార్డ్ లిన్లిత్గో ఇతను 1936 సంవత్సరం నుండి 1944 సంవత్సరం వరకు ఇతను సో ఇండియా యొక్క వైస్రాయ్ గా ఉండడం జరిగింది. సో ఇతని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ప్రొవిన్సెస్. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ప్రొవిన్సెస్ అంటే భారత ప్రభుత్వ చట్టం రాష్ట్రాలలో అమలు చేయబడినది కూడా ఇతని పరిపాలన ఇతను వైస్రాయ్ గా ఉన్నప్పుడే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ప్రొవిన్సెస్. సో ఇక్కడ మనకి దీని మీనింగ్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ప్రొవిన్సెస్ తెలుగులో మీనింగ్ ఏంటి అని అంటే మనకి భారత ప్రభుత్వ చట్టం రాష్ట్రాలలో అమలు చేయబడింది. సో భారత ప్రభుత్వ చట్టం సంబంధించి రాష్ట్రాలలో ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో అమలు చేయబడింది ఎప్పుడు అని అంటే సో ఇతను వైస్రాయ్ గా ఉన్నప్పుడు సో మనకు జరిగిందనమాట. నెక్స్ట్, క్రిప్స్ మిషన్ విజిటెడ్ ఇండియా ఇన్ 1942. సో 1942లో క్రిప్స్ మిషన్ సో ఇండియాని విజిట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, క్విట్ ఇండియా. సో క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1942. సో 1942లో క్విట్ ఇండియా ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. సో ఈ క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మనకు ఉన్నటువంటి వైస్రాయ్ కూడా మనకి ఇతనే అనమాట. నెక్స్ట్,
సెకండ్ వరల్డ్ వార్ టుక్ ప్లేస్ ఇన్ 1939. సో 1939 సంవత్సరంలో సో రెండో ప్రపంచ యుద్ధం కూడా జరిగిందనమాట. అంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఇండియా యొక్క వైస్రాయ్ ఎవరు అంటే మనకు సో ఇక్కడ మనం చూసినట్లయితే లార్డ్ లిన్లిత్గో. నెక్స్ట్ వైస్రాయ్ లార్డ్ వావెల్. సో లార్డ్ వావెల్ ఇతను 1944 నుండి 1947 వరకు సో వైస్రాయ్గా ఇండియా యొక్క వైస్రాయ్గా ఉండడం జరిగింది. సో ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా ఉన్నప్పుడు సో అతని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే కనుక షిమ్లా కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఆన్ June 25, 1945. సో బిట్వీన్ ముస్లిం లీగ్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫెయిల్డ్. సో ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా ఉన్నప్పుడు షిమ్లా కాన్ఫరెన్స్ అనేది సో June 25, 1945లో సో జరిగింది. యాక్చువల్గా జరగాలి ఎందుకు అండ్ ఎవరెవరి మధ్యన ఈ మీటింగ్ ఈ కాన్ఫరెన్స్ జరగాలి అని అంటే సో ముస్లిం లీగ్ కి అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి జరగాలి. కానీ సో ఇతని పరిపాలన కాలంలో ఉన్నప్పుడు మనకి ఏమైందనంటే ముస్లిం లీగ్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఈ మీటింగ్ సంబంధించి ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1946. సో 1946 సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ని సో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా సో ఇతనే అనమాట. ఇతని కాలంలోనే జరిగింది. నెక్స్ట్ ఆన్ December 9, 1946 ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్. సో ఇక్కడ 1946 సంవత్సరంలో December 9వ తారీఖున సో మనకి మొట్టమొదటి మీటింగ్ అనేది జరిగింది. సో ఆ మీటింగ్ అనేది మనకి ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సో దానికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ వైస్రాయ్ మనకి లార్డ్ మౌంట్ బ్యాటన్. సో లార్డ్ మౌంట్ బ్యాటన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇతను మార్చ్ 1947 నుండి ఆగస్టు 1947 వరకు ఇతను ఇండియా యొక్క వైస్రాయ్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ అతని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే సో లాస్ట్ వైస్రాయ్ అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. సో మనకి ఫ్రీ ఇండియా అంటే స్వతంత్రంగా మనకి ఇండియా ఏర్పాటైన తర్వాత సో ఫస్ట్ గవర్నర్ జనరల్ గా చేసినటువంటి వ్యక్తి లార్డ్ మౌంట్ బ్యాటన్ అండ్ లాస్ట్ ఇండియా యొక్క వైస్రాయ్ గా చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే అనమాట. నెక్స్ట్ పార్టీషన్ ఆఫ్ ఇండియా వాజ్ డన్ ఆన్ June 3, 1947. సో 1947 జూన్ 3వ తేదీన సో ఇండియా అనేది మనకి సపరేట్ చేయబడింది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇండియా ఇండిపెండెంట్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఆన్ July 4, 1947 బై బ్రిటిష్ పార్లమెంట్. సో 1947 జూలై 4వ తేదీన సో ఇండియా ఇండిపెండెంట్ యాక్ట్ అంటే భారత స్వాతంత్ర చట్టం మనకి 1947 జూలై 4న సో మనకి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాజ్ పర్ ద యాక్ట్ ఇండియా బికేమ్ ఇండిపెండెంట్ ఆన్ August 15, 1947. సో ఇక్కడ మనకి చూసినట్లయితే సో ఇండియా యొక్క చట్టం ప్రకారం చూస్తే సో మనకి కంప్లీట్ ఇండియా స్వతంత్రంగా ఎప్పుడైపోతుంది అంటే 1947 ఆగస్టు 15వ తేదీన మనకి ఇండియా సపరేట్ అయిపోయి సో ఇండియా చట్టం మనకి ఏర్పడడం జరుగుతుంది అనమాట. హీ వాజ్ సక్సీడెడ్ బై సి రాజగోపాలాచారి హూ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా. సో ఇతని ప్లేస్ లో అంటే భారత గవర్నర్ జనరల్ గా ఇతని ప్లేస్ లో ఎవరు వచ్చారంటే సి రాజగోపాలాచారి. సో అతని ప్లేస్ ని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇతను మన ఇండియాకి లాస్ట్ గవర్నర్ జనరల్ గా చేసినటువంటి వ్యక్తి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ టాపిక్. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ like, comment and so don't forget to share with your friends. Thank you so much for watching. Thank you.